అటువంటి అద్భుతమైన సౌందర్య రాశి అయిన అమ్మవారిని నిరంతరము దర్శించటం వలన, ఆమెను చూస్తూ ఉండటం వల్ల ఈయనకు పుండరీకాక్షుడు అనే ఒక నామము స్థిరపడిపోయి ఉన్నదన్నమాట. మరి సరే, ఇది సౌందర్యానికి సంబంధించిన విషయం. మనకు కావలసిందేమిటి? తల్లి యొక్క సౌందర్యం కాదు కదా. భక్తుడికి కావలసింది తల్లి యొక్క దయ కావాలి. ఆ దయ కనపడేటువంటి కళ్ళు కదా మనకు కావాలి. శ్రీమన్నారాయణుడు ఆమెను ప్రేమతో చూస్తున్నాడు అనంటే ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి భార్య కనుక ఆమె మీద ప్రేమని వ్యక్తపరుస్తూ ఆమెను ఆ విధంగా గమనించుకుంటూ ఉన్నాడు ఆయన. ఏమండి, మరి మనకో కావలసిందేమిటి? తల్లి యొక్క దయా అనేది మన మీద ప్రసరిస్తూ ఉండాలి. ఇక్కడ ప్రేమ అనేటువంటి విషయం తరువాత, కోర్స్ తల్లి ప్రేమతోనే చూస్తుంది మనల్ని, అది వేరే విషయం. కానీ దానికన్నా ముందు మనకు కావాల్సింది ఏంటి అంటే దయా అనేటువంటిది ఉండాలన్నమాట. తవావలోక విభవ, నీ యొక్క ఆ కటాక్ష వైభవం, అంటే కంటి చూపే ఇక్కడ వైభవం చెప్పటము, కానీ ఆ కంటి చూపు ఏ విధమైన కంటి చూపుగా ఉండాలి అని అంటే తల్లి యొక్క కటాక్షం, ఆమె యొక్క కృప మన మీద ప్రసరించేటువంటి విధంగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఎందుకని? ఈ దయా అనేది ఎప్పుడైతే వర్షిస్తుందో అప్పుడే మనకు ఆ తల్లి యొక్క సాక్షాత్కారం అనేది కలుగుతుంది. తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందటమే సకల ఐశ్వర్యాలకి మూలమైన విషయం. ఈ ఐశ్వర్యం పొందాలి అనంటే కావలసింది కటాక్షం. ఒక్కసారి కటాక్షం లభించిందా, నీకు ఎటువంటి కష్టాలు ఉన్నా అన్ని కష్టాలు అంతటా అవి దూరం అయిపోతూ ఉంటాయి. ఆమె మనస్సులో ఒక్క మాట అలా అనుకుంటే చాలు మనకి. ఆనాడు హనుమంతుల వారు లంకా నగరాన్ని దహనం చేయటానికి వెళ్ళారు. అంతా ఊరంతా మండిపోతూ ఉన్నది. అప్పుడు సీతాదేవి ఏమని ఆలోచన చేసింది? అయ్యయ్యో, ఈ రాక్షసులందరూ కూడా ఆ హనుమంతుడి యొక్క తోకకు నిప్పు పెట్టారు అని చెప్పి అంటూ ఉన్నారే, మరి ఆ మంట ఎంత పెద్దదిగా ఉండకపోతే ఈ మొత్తం లంకానగరం అంతా దాని చేత దహింపబడుతోంది. దీనంతటినీ ఆయన దహింపజేస్తున్నాడన్నాం, బాగానే ఉంది. అంత దహనం అవ్వాలి అంటే ముందు ఈయన దగ్గర ఎంత పెద్ద మంట ఉంటే కదా. మరి మంట ఊరికే ఉంటుందా అండి మన చేతిలో? ఇంత పొడవు కాగడా ఉంటే ఆ చివరి ఎక్కడో ఇంత మంట ఉంటుంది మనకి. ఆయన కిందెక్కడో పట్టుకున్నా దాని వేడి ఇక్కడ దాకా మనకు కొడుతుంది. మరి అలాంటిది ఆయనకి వెనకాలండేటువంటి ఆ తోకకే కదా నిప్పు పెట్టారు. ఇలాగ తోకకి నిప్పు పెడితే ఎంత కష్టం ముందు ఈయన అనుభవిస్తున్నాడో పాపం. అంత పెద్ద మంట తోకకు అంటుకుంటే ఎవడైనా చిందులేడు. కాబట్టి ఈ హనుమంతుడు కూడా ఇదే విధంగా ఎంతో కష్టపడుతూ ఉండుంటాడు అని చెప్పి అనుకొని శీతో భవ హనుమత అని చెప్పి ప్రార్థన చేసింది అగ్నిదేవుడికి. రామాయణంలో మనకి చాలా విశిష్టమైనటువంటి ఒక దృశ్యం ఇది. సీతాదేవి యొక్క ప్రార్థన ఏ విధంగా అయితే ఆమె అగ్నిదేవుణ్ణి ప్రార్థించిందో మనందరం కూడా అదే విధంగా అగ్నిదేవుణ్ణి ప్రార్థించి సుఖము పొందాలి, శాంతిని పొందాలి అని మన పెద్దలు చెప్పేటువంటి మాట. ద్విపంచగ్రీవాజ్ఞాచకిత సముదంచన్నిశిచర ప్రపంచ ప్రక్షిప్త పవనసుతవాలే హుతవః యతో జాతః సితస్తమిహ
భవ సంతాప వివశే కృపాపూరం స్వైరం కిరతు మయి లోకాంబ భవతి. మా తల్లి, ఆనాడు నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి ఆ హనుమంతుల వారికి తోకలో ఉండేటువంటి అగ్నిని శాంతింపచేసి చల్లదనాన్ని చేకూర్చావో, ఆనాడు హనుమంతుల వారి ఆశ్చర్యపోయాట. ఉరి ఏమిట్రా ఇంత పెద్ద మంట ఉంది వెనకాలేమో, ఈ మంటతో లంకానగరం మొత్తాన్ని నేను దహించేసేస్తున్నాను. ఒక బాగా బ్రహ్మాండంగా కట్టబడిన ఇల్లు మండాలి అంటే ఎంత పెద్ద మంట వస్తే ఆ ఇల్లు మండుతుంది చెప్పండి. దానిలో బాగా మంచి ఇంటెన్సిటీ ఉండాలా లేదా? అటువంటి ఇంటెన్సిటీ ఉన్నటువంటి అగ్నితోనే ఇది సాధ్యం.